హలో. హలో. Good Hello. evening, sir. యా Good గుడ్ evening, ఈవినింగ్. sir. యా రెయిన్ పడుతుంది అక్కడ. హలో. No, sir. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఓకే. నాయిస్ వస్తుందా ఏమన్నా ఎక్కువ? మరీ ఎక్కువేం లేదు సార్. లైట్గా ఉందా? వినపడుతుంది కదా? వినబడుతుంది. ఓకే ఓకే డన్. ఈరోజు కొంచెం వర్షం పడుతుంది. ఓకే, టెక్నికల్ పాయింట్ చెప్పేసి లాగౌట్ అవుదాం. ఓకేనా? టుమారో ఇన్వెంటరీ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో లైక్ నిన్నటి క్లాస్లో మనము ఒక కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని ఎలా సెట్ చేయాలి, ఓకే, తర్వాత మనం సర్వీస్ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా చేయాలనేది మనం డిస్కషన్ చేసాం క్లియర్గా. ఓకే డన్. సో ఈరోజు వచ్చేసి మనకి ఇప్పుడు ఎక్సెల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, లేదంటే ట్రయల్ బ్యాలెన్స్ కానీ, లేదంటే స్టాక్ సమ్మరీ కానీ, సో టాలీ నుంచి ఎక్సెల్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, లేదు అంటే జేపీజీగా ఎలా మార్చాలి, లేదు అంటే పీడిఎఫ్గా ఎలా మార్చాలి. ఓకే. సో దీన్ని ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను. ఎక్కువ వస్తుందా నాయిస్? హలో. లేదు సార్, పర్లేదు. మీ వాయిస్ ఆడిబుల్ గానే ఉంది. యా ఓకే. చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. ప్లస్ ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉందో ఇది నేను ఎక్స్పోర్ట్ చేస్తాను, ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేస్తాను. చూడండి, పైన ఎక్స్పోర్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కరెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫైల్ ఫార్మాట్ మనకి జేపీజీ ఉంది. ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ శ్రీ, ప్రోగ్రామ్ ఫైల్స్, టాలీ ఫైల్ నేమ్ panla.jpg. ఓకే, మనకు ఆ డేటా వచ్చి ఎక్కడ పడిపోతుంది? సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ఫైల్లో వెళ్ళి ఆ పాత్ వెళ్ళి పడిపోతుంది. ఓకే, కాన్ఫిగర్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనకు ఎక్సెల్ సో ఫైల్ పాత్ కావాలంటే మార్చుకోవచ్చు, లేదు అక్కడికే వెళ్ళి చూసుకున్నామన్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు కావాలంటే చూడండి, మౌస్తో టాలీ మీద మౌస్తో రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చిందా? panla.xlsx123. ఓకే, ఒక్కసారి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఓపెన్ అవుతుంది ఎక్సెల్లో. ఇది పాత్ కావాలంటే మారుద్దాం, పాత్ మారుద్దాం.
పాత్ మారుస్తున్నాను, వేరే పాత్ తీసుకుంటాను. డి డ్రైవ్లో కానీ ఈ డ్రైవ్లో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఫైల్. ఈ పాత్ అక్కడ తీసుకుంటాను. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, ఇక్కడ మనం ఈ డ్రైవర్ డి డ్రైవ్ తీసుకుంది. ఈ డ్రైవ్ తీసుకున్నాం. ఎక్సెల్ ఫైల్, ఎస్కేప్. వెళ్ళి చూడండి అక్కడ. వచ్చిందమ్మా యాజ్ ఇట్ ఈస్గా టాలీలో ఉన్న డేటా ఆటోమేటిక్గా వచ్చిందా ఇక్కడ. సో అది తర్వాత నెక్స్ట్ ఇదే డేటాని ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసామా, డన్. ఇదే డేటాని మళ్ళీ జేపీజీగా కూడా మారుద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్ తీసేసి జేపీఈజీ సెలెక్ట్ చేయండి. జేపీఈజీ ఫోల్డర్ పాత్ మార్చండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, ఎక్సెల్ ఫైల్ తీసుకోండి, ఎంటర్ ఇవ్వండి, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారా జేపీజీ ఫార్మాట్. ఈ విధంగా జేపీజీ ఫార్మాట్ తీసుకోవచ్చు. తర్వాత ఇదే డేటాని పీడిఎఫ్గా మారుద్దాం. పీడిఎఫ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్స్పోర్ట్. ఇదే డేటా పీడిఎఫ్గా మారింటుంది చూడండి. చూసారా ఇది పీడిఎఫ్. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ని, బ్యాలెన్స్ షీట్ని, ట్రయల్ బ్యాలెన్స్ని, స్టాక్ సమ్మరీ ఏదైనా మనం జేపీజీగా, పీడిఎఫ్గా, ఎక్సెల్గా కూడా మార్చుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్ తీసేయండి, ఎక్సెల్. చూడండి దీన్ని బి షీట్ అంటాం. సి ప్రోగ్రామ్ ఫైల్స్లో వెళ్ళండి, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, ఎక్సెల్ ఫైల్, ఎక్స్పోర్ట్. సో అది కావాలంటే చెక్ చేయండి. బి షీట్. సో ఇది బ్యాలెన్స్ షీట్. మనకి కావాలంటే వాల్యూస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇలా వద్దంటే ఇంటూ చేసేయండి. తర్వాత ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ. ఎస్కేప్, ఎక్స్పోర్ట్.
బి షీట్. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ జేపీజీగా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పీడిఎఫ్. ఈ విధంగా మనకి పీడిఎఫ్ కూడా వస్తుంది అన్నమాట. ఇలా ఎస్కేప్. నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, export, current, configure, select from drive, E drive, export. చూడండి, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఎక్సెల్ షీట్లోకి వచ్చింది. ఇలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ export, current, configure, jpg, ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ తర్వాత పీడిఎఫ్. ఈ విధంగా మనం పీడిఎఫ్గా మార్చవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటాను. ఇన్వెంటరీ కదా, ఇన్వెంటరీలో స్టాక్ సమ్మర్ ఉంటుంది, అది కూడా మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే కదా, ఆర్కేలో స్టాక్ సమ్మరీ ఉంటుంది. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇది మనం ప్రాబ్లం, రేపు చెప్పబోయే ప్రాబ్లంలో ఈ స్టాక్ సమ్మరీ ఇది ఇలా వస్తుంది, అది చూపిస్తాను. ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్సెల్, సో ఇక్కడ స్టాక్ సమ్మరీ. తర్వాత ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ,
ఈ విధంగా. పీడిఎఫ్. ఇలా అండి. ఓకే, అర్థమైందా? క్లియర్ మా? అంటే లైక్ ఎక్సెల్లో ఉన్న డేటాను ఏదైతే ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మర్ అయినా, ఓకే, ఆ డేటాని టాలీ నుంచి ఎక్సెల్లో కానీ, జేపీజీగా కానీ, పీడిఎఫ్గా కానీ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్? రోస్లిన్ అండ్ కల్పన, లక్ష్మి, ఎనీ డౌట్స్? అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే అండి. అర్థమైంది సార్. ఓకే, సో ఈరోజు కొంచెం రైన్ పడుతుంది. ఓకే, అవి చేసేయండి. టుమారో మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? డన్ గైస్.